వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లేటెస్ట్ టెక్నాలజీ. ఈరోజు మనం ఈ వీడియోలో 10th బయాలజీలోని ప్రసరణ పదార్థ రవాణా వ్యవస్థ టాపిక్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1. హిందీ వాటిలో సత్య వాక్యాన్ని గుర్తించండి. హిందీ వాటిలో సత్య వాక్యాన్ని గుర్తించండి. ఏ. నిమ్న స్థాయి జీవుల్లో పదార్థాలన్నీ వ్యాపనం ద్రవాభిసరణ చెందుతాయి. బి. అభివృద్ధి చెందిన జీవుల్లో అవసర ఆలస్యాన్ని నివారించడానికి ఏర్పడిన వేగవంతమైన చర్య ప్రసరణ వ్యవస్థ. సి. నాడీ స్పందన అనేది వ్యక్తికి మారకుండా స్థిరంగా ఉంటుంది. డి. 10 ఏళ్లలోపు పిల్లల్లో హృదయ స్పందనాల సంఖ్య 70 నుంచి 130 వరకు ఉంటుంది. వీటిల్లో సత్యమైన వాక్యం గుర్తించాలి. ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3. ఏ, బి మరియు డి. నిమ్న స్థాయి జీవుల్లో పదార్థాలన్నీ వ్యాపనం ద్రవాభిసరణ చెందుతాయి. అభివృద్ధి చెందిన జీవుల్లో అవసర ఆలస్యాన్ని నివారించడానికి ఏర్పడిన వేగవంతమైన చర్య ప్రసరణ వ్యవస్థ. 10 ఏళ్లలోపు పిల్లల్లో హృదయ స్పందనాల సంఖ్య 70 నుంచి 130 వరకు ఉంటుంది. ఈ 3 కూడా కరెక్ట్ ఆన్సర్. రినీ లెన్నెక్ మొదటి ఆవిష్కరణ హృదయ స్పందనాల కోసం దేన్ని ఉపయోగించారు? రెన్నీ లెన్నెక్ మొదటి ఆవిష్కరణ హృదయ స్పందనాల కోసం దేన్ని ఉపయోగించారు? The correct option is option 1. కాగితపు గొట్టం. చిన్న పిల్లల్లో గుండె బరువు ఎంత ఉంటుంది? The correct option is option 3. 240 గ్రాములు. 240 గ్రాములు. గుండె అధ్యయనాన్ని ఏమంటారు? గుండె యొక్క అధ్యయనాన్ని ఏమంటారు? The correct option is option 2. కార్డియాలజీ. రక్త ప్రసరణ వ్యవస్థ పితామహుడు ఎవరు? The correct option is option 4. విలియం హార్వే. కింది వాటిలో అసత్య వాక్యాన్ని గుర్తించండి. The correct option is option 2. క్రీడాకారుల్లో హృదయ స్పందన రేటు 60 నుంచి 100 వరకు ఉంటుంది. హృదయ స్పందన రేటు 60 నుంచి 100 వరకు ఉంటుంది. శరీర భాగాలకు రక్తం దేని నుంచి ప్రవహిస్తుంది? The correct option is option 1. ఎడమ జఠరిక. ద్వివలయ రక్త ప్రసరణను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? The correct option is option 3. విలియం హార్వే. కింది వాటిలో అసత్య వాక్యాన్ని గుర్తించండి. The correct option is option 1. అతి తక్కువ శరీర బరువు, అత్యంత గుండె బరువు, ఎక్కువ హృదయ స్పందనాలున్న జీవి వచ్చేసి కోయల్ టిక్. అతి తక్కువ శరీర బరువు, అత్యంత గుండె బరువు, ఎక్కువ హృదయ స్పందనాలున్న జీవి వచ్చేసి కోయల్ టిట్. ఇది వచ్చేసి అసత్యమైన వాక్యం. సత్యవాక్యాలు వచ్చేసి అతి తక్కువ శరీర బరువు, గుండె బరువు, ఎక్కువ హృదయ స్పందనాలున్న జీవి కోయల్. ఏనుగు గుండె బరువు 12 నుంచి 21 కేజీలు ఉంటుంది. అతి పెద్ద గుండె ఉన్న జీవి నీలి తిమింగం. ఈ 3 కూడా కరెక్ట్ ఆన్సర్లు. జీర్ణ వ్యవస్థ ప్రసరణ వ్యవస్థగా మారిన జీవులు ఏవి? The correct option is option 3. పాసియోలా హెపాటికా.
వాసియోలా హెపాటికా. మొదటి ప్రసరణ మాధ్యమంగా రక్తం ఏర్పడిన జీవులేవి? మొదటి ప్రసరణ మాధ్యమంగా రక్తం ఏర్పడిన జీవులేవి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1 వానపాము. వివృత రక్త ప్రసరణ వ్యవస్థ ఉన్న జీవులేవి? వివృత రక్త ప్రసరణ వ్యవస్థ ఉన్న జీవులు ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4 బుద్ధింక. కింది వాటిలో సత్యవాక్యాన్ని గుర్తించండి. ఏ రక్తం మానవుడి శరీరంలో 2 మీటర్ల దూరం ప్రయాణించడానికి పట్టే సమయం 60 సెకండ్లు. రక్తం వ్యాపనం పద్ధతిలో 2 మీటర్ల దూరం ప్రయాణించడానికి పట్టే సమయం 60 ఏళ్ళు. రక్తం అనేది ఒక సంధాయక కణజాలం. మన శరీరంలోని ఎర్ర రక్త కణాలను ఒక గొలుసులా అమర్చినట్లయితే దాని పొడవుతో భూమధ్య రేఖలు 7 సార్లు చుట్టి రావచ్చు. ఈ 4 సత్యవాక్యాలు గుర్తించాలి. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1 ABCD. మానవుడి హృదయం 24 గంటల్లో ఎన్ని లీటర్ల రక్తాన్ని పంపు చేస్తుంది? మానవుడి హృదయం 24 గంటల్లో ఎన్ని లీటర్ల రక్తాన్ని పంపు చేస్తుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 36,000. ఎర్ర రక్త కణాల్లోని హిమోగ్లోబిన్ ప్రధాన విధి ఏమిటి? ఎర్ర రక్త కణాలలోని హిమోగ్లోబిన్ ప్రధాన విధి ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1 కార్బన్ డయాక్సైడ్ CO2 ఆక్సిజన్ ఓటి రవాణా. కార్బన్ డయాక్సైడ్ మరియు ఆక్సిజన్ల రవాణా. ఇచ్చిన వాటిలో సత్యవాక్యాన్ని గుర్తించండి. కింద ఇచ్చిన వాటిలో సత్యమైన వాక్యాన్ని గుర్తించండి. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4 అన్ని సరైనవే. బుద్ధింకలో రక్తం తెలుపు వర్ణంలో ఉంటుంది. నత్త రక్తం నీలం రంగులో ఉంటుంది. మానవుల్లో 5 లీటర్ల రక్తం ఉంటుంది. బుద్ధింకలో రక్తం తెలుపు వర్ణంలో ఉంటుంది. నత్త యొక్క రక్తం నీలం కలర్లో ఉంటుంది. మానవుల్లో 5 లీటర్ల రక్తం ఉంటుంది. కింది ఏ జీవి ఎర్ర రక్త కణాలలో కేంద్రకం ఉంటుంది? కింది ఏ జీవి ఎర్ర రక్త కణాలలో కేంద్రకం ఉంటుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4 పైవన్నీ. ఒంటె, లామ, చాలని లాలాలు. ఒంటె, లామ, చాలని లాలాలు ఈ మూడిట్లో కూడా ఎర్ర రక్త కణాలలో కేంద్రకం ఉంటుంది. ఎర్ర రక్త కణాలు జీవితకాలం ఎన్ని రోజులు? ఎర్ర రక్త కణాల జీవితకాలం ఎన్ని రోజులు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1 120 రోజులు. 120 రోజులు. శిశువులో ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి అయ్యే భాగం ఏది? శిశువులు ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి అయ్యే భాగం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4 1, 2 కాలియం మరియు ప్లీహం. కాలియం మరియు ప్లీహంలో శిశువుల ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి అవుతాయి. కాలియం మరియు ప్లీహం. కింది వాటిలో సూక్ష్మ రక్షక భటులు అని వేటిని పిలుస్తారు? కింది వాటిలో సూక్ష్మ రక్షక భటులు అని వేటిని పిలుస్తారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 న్యూట్రోఫిల్స్. న్యూట్రోఫిల్స్ను సూక్ష్మ రక్షక భటులు అని పిలుస్తారు. రక్తంలోని పారిశుద్ధ్య కార్మికులు అని వేటిని అంటారు? రక్తంలోని పారిశుద్ధ్య కార్మికులని వేటిని అంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1 మోనోసైట్స్ ని పారిశుద్ధ్య కార్మికులు అని అంటారు. అతి తక్కువ హృదయ స్పందన ఉన్న జీవి ఏది? తక్కువ హృదయ స్పందన ఉన్న జీవి ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3 నీలి తిమింగలం. కింది వాటిలో సత్యవాక్యాన్ని గుర్తించండి. ఈ కింది వాటిలో సత్యమైన వాక్యాన్ని గుర్తించండి. ఏ ప్రపంచంలో మొదటి గుండె మార్పిడి శస్త్రచికిత్సను క్రిస్టియన్ బెర్నార్డ్ వారెన్స్కోకి చేశారు? మన దేశంలో మొదటిసారి గుండె మార్పిడిని వేణుగోపాల్ దేవిరామ్కు చేశారు. మొదటి కృత్రిమ గుండె జార్విక్ 7 తయారీలో పాలియోరిథిన్ అల్యూమినియంలను ఉపయోగించారు. ఈ 4 సత్యవాక్యాల్ని గుర్తించాలి.
ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఏబిసిడి. అంటే 4 ఆప్షన్లు కూడా కరెక్ట్ అన్నమాట. ప్రపంచంలో మొదటి గుండె మార్పిడి శస్త్రచికిత్సను క్రిస్టియన్ బెర్నార్డ్ వారెన్ స్కోకీ చేశారు. మన దేశంలో మొదటిసారి గుండె మార్పిడిని వేణుగోపాల్ దేవిరాంకు చేశారు. మొదటి కృత్రిమ గుండె జార్విక్ 7 తయారీలో పాలియురిథిన్ అల్యూమినియంలను ఉపయోగిస్తారు. కుడి కర్ణిక కుడి జఠరికల మధ్య ఉండే కవాటం ఇది. కుడి కర్ణిక కుడి జఠరికల మధ్య ఉండే కవాటం ఇది. కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 త్రిపత్ర కవాటం.